హాయ్ అండి, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మన ఛానల్ మీ పేరు వచ్చేసి మధులక్ష్మి విలాస్ అని. మన ఛానల్ మీరు ఫస్ట్ చూసినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇక వచ్చేసి నేను పొంగనాలు పోసుకుంటాను, గుంత పొంగనాలు. మేమైతే పొంగనాలే అంటామండి. ఇక వచ్చేసి ఇంకా ముందు రోజు దోశ వేసుకొని తిన్నాము. ఇంకా పిండి ఇంకా కొంచెం ఉంటే ఇంకా ముందు మళ్ళీ మస రోజు వచ్చేసి నేను పొంగనాలు పోసుకుంటున్నాను అండి. ఇక్కడ వచ్చేసి పిండిలో వచ్చేసి ఫస్టే శనగబ్యాలు ముందే నానబెట్టి పెట్టుకున్నాయండి. కొన్ని శనగబ్యాలు వేసుకుంటే బాగుంటుంది. అలాగే ఇంకా ఉల్లిగడ్డలు కూడా కొంచెం ఉల్లిగడ్డలు కూడా ఎక్కువ వేసుకోవాలండి. తింటుంటే అడాడ తగులుతుంటుంది, బాగుంటుంది. అలాగే తగినంత కారము, తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి వట్టి కారం కన్నా పచ్చిమిరకాయలు కూడా వేసుకోవచ్చండి. ఏమో నాకైతే పచ్చిమిరకాయలు అంత ఇష్టం ఉండదు కాబట్టి నేను ఎప్పుడు వట్టి కారం వేసుకొని చేసుకుంటుంటాను నేను. ఇక కారం వేసుకున్నాను తగినంత, అలాగే తగినంత ఉప్పు వేసుకున్నాను, సన్న ఉప్పు అండి. ఇక వచ్చేసి కొంచెం వంట సోడా వేసుకుంటున్నాను అండి, ఒక రవ్వ అంతే. ఇంకా అంతే అండి నేను పొంగనాలలో వేసేది. ఇంకా కొత్తిమీర అవెల్ల ఏం వేయనండి, నాకు నచ్చదు అట్ట వెళ్ళ. అన్ని దీనిలో ఏది ఎట్ట తినాలని అట్నే తినాలని నాకు ఇష్టము. అన్నీ ఇంకా కలిపేసినాను. ఇంకా ఆల్రెడీ నేను పెన్నం పొయ్యింది పెట్టేసాను, ఇంకా అది హీట్ ఎక్కింది. అన్నీ మొత్తం కలిపేసుకుంటాను. గుంత పొంగనాలు అయితే బాగుంటాయండి, వేడి వేడిగా చేసుకొని తింటే బాగుంటుంది, సూపర్ టేస్ట్ ఉంటాయి. ఇక చూడండి పిండి బాగా కలుపుకుంటున్నా. పొంగనాలు కూడా బాగా వేస్తాయండి, అసలు ఎంత బాగుంటాయో అసలు. దాంట్లోకి వచ్చేసి ఉల్లిగడ్డ కారం అట్లా చేసుకొని తింటే సూపర్ ఉంటుంది. ఇంకా నేను టైం లేదని నేను ఉల్లిగడ్డ కారం ఏం చేయలేదండి. ఇంకా బుడ్డల కారం ఉంటే వేసుకొని తిన్నాను నేను. దానిలోకి నలుచుకొని పొంగనాల్లోకి ఉత్తమైనా బాగుంటాయిలేండి. ఇంకా చూడండి పెన్నం హీట్ ఎక్కిందండి, కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి పెన్నంలో వచ్చేసి గుంతలలో కొంచెం పొంగనాలకు వచ్చేసి ఆయిల్ ఎక్కువనే పడుతుందండి, మన దోశ లెక్క కాదు. ఎందుకంటే అవి ఇంకా బాగా ఇంకా వేయాలంటే కొంచెం నూనె ఎక్కువనే వేయాలండి. అది వచ్చి నేను కొంచెం నూనె ఎక్కువనే వేసుకున్నాను. ఫస్ట్ టైం కాబట్టి ఎక్కువ వేసుకున్నాను, రెండోసారి అయితే కొంచెం తక్కువ చేస్తాను నూనె. ఇక్కడ నూనె కూడా బాగా హీట్ ఎక్కిందండి. ఇంకా పిండి నేను గుంతలలో వేసేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, మీకు నచ్చితే కన్నా ట్రై చేయండి. కలర్ కూడా భలే బాగా వస్తాయండి, చూడండి మీరు లాస్ట్ వరకు వీడియో, భలే బాగుంటుంది అసలు. అలాగే మన సబ్స్క్రైబర్ ఒకరు నిన్న వీడియోకు కామెంట్ పెట్టారండి. వాళ్ళు మీరు చెప్పినది చెప్తారు వయసు అని అంటున్నారు. ఇంకేం చెప్పాలండి, నేను ఇంకా అక్కడ ఏం మాట్లాడాలి, పెద్ద లెంత్ ఉందండి అసలు వీడియో. ఇంకా నేను ఏం మాట్లాడాలి, అందులో పిల్లలు ఒరిజినల్ వయసు పెట్టమంటున్నారు. నేను పెడతాండి ఈసారి నుంచి గ్యారంటీగా. మీరు కోరుకునేట్టు మీరు ఎలా చెప్తే నేను అలానే వేస్తాను అండి. మీరు చెప్పినట్టే ఒరిజినల్ వయసే పెట్టేస్తాను నేను పిల్లలు ఇప్పటి నుంచి. ఎందుకంటే నేను ఒరిజినల్ వయసు ఎందుకంటే 10 మంది పిల్లలు ఉన్నారండి, ఒక్క పిల్లలు కాదు, 2 పిల్లలు కాదు. వాళ్ళు కొంచెం ఎక్కువ ఇంకా అర్చనే ఉంటారండి పిల్లలు. ఇంకా చిన్న పిల్లలు ఉంటారు కదా, అర్చనే ఉంటారు. ఎందుకు అంత డిస్టర్బెన్స్, మళ్ళీ మనం మాట్లాడినా కానీ ఇప్పుడు నేను కూడా రియల్ వాయిస్ ఇచ్చాను కానీ నేను ఏంటి రాదండి, అంత సౌండ్ చేస్తారు పిల్లలు. సన్న పిల్లలు కాదండి, వాళ్ళు బాగా అల్లరి చేయడమే వాళ్ళకి ఇష్టం. అందుకని నేను వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది. నాకు కూడా ఇష్టమే అండి రియల్ వాయిస్ పెట్టాలని. మీ కోరిక మీరు చెప్పినారు కదండి, మీ కోరిక ప్రకారం నేను పెట్టేస్తాను ఈసారి నుంచి రియల్ వాయిస్ పిల్లలు, అది గ్యారంటీ పెట్టేస్తాను. మన సబ్స్క్రైబర్ చెప్తే నేను అలాగనే చేస్తాను అండి. ఇంకా నాకు కొన్ని తెలియదండి, మీకు ఏమైనా తెలిసింటే నాకు చెప్పండి, నేను అలాగే చేసి చూపిస్తాను వీడియోలో వచ్చేసి. ఇంక చూడండి, ఇంక నేను గుంతలలో పిండి వేసుకున్నాను, కొంచెం మూత పెట్టి మగ్గబెట్టినాండి. మూత ఎందుకంటే పిండి లోపల పచ్చిగా ఉండకూడదు అని కొంచెం మూత మూసి పెట్టినాక తర్వాత ఇక చూడండి ఇంక ఎర్రగా అయినాయి, తిప్పేస్తున్నాను. మళ్ళీ ఒక వాటర్ వచ్చేసి చూడండి ఎంత నీట్గా లేస్తున్నాయో, బాగున్నాయండి అసలు పొంగనాలు వచ్చేసి. చూడండి కలర్ కూడా ఎంత బాగా వచ్చినాయో. ఇంకా నేను ఒక్కొక్కటి తిప్పేసుకుంటున్నాను. ఇంకా తిప్పేసినాక మళ్ళీ ఒక 10 నిమిషాలు అట్లా బాగా పెడితే అక్కడ కూడా రెండో దిక్కు కూడా బాగా కాలుతాయి. చూపిస్తాలేండి నేను. అందుకని ఇంకా వీడియోలో నేను వాయిస్ వేయాల్సింది, అంత వీడియోకు నేను వాయిస్ ఇంకా ఏమని చెప్పాలండి. ఇంకా అందుకు నేను ఏమనుకాకండి, చెప్పినది చెప్పినాను, ఏమనుకాకండి. ఇంక వచ్చేసి చూడండి పొంగనాలు రెండో వాటి తిప్పేసాను. ఇంకా నేను అవి బాగా కొంచెం 10 నిమిషాలు అట్లా బాగా కాలినాక నేను తీసి పెడతా అండి పక్కకు. చూడండి మీరు లాస్ట్ వరకు. నేను ఇప్పటి నుంచి ఇంకా రియల్ వాయిస్ పెట్టినక్కడే ట్రై చేస్తానండి.
ఇంకా వచ్చేసి చూడండి రెండో దిక్కు కూడా కాలినాయి పొంగనాలు వచ్చేసి. కలర్ చూడండి ఎంత బాగున్నాయి, అసలు భలే కాలినాయండి. పెయిన్ అయితే కిసిపిగా, లోపలైతే స్మూత్గా ఉంది పిండి, భలే బాగుంది అండి అసలు పొంగనాలు వచ్చేసి. చూడండి రెండో దిక్కు కూడా బాగా కాలినాయి. ఇంకా తీసేసినాను నేను ప్లేట్లోకి వచ్చేసి. ఇంకా నేను ఎక్కువ ఆదివారమే దోశ ఎక్కువ ట్రై చేస్తాను, ఎందుకంటే నాకు ఆదివారం అంటే ఇష్టము. ఇంకా ఆదివారమే ఎట్లా అంటే మేము మా అత్త వాళ్ళ కాడ కూడినప్పుడైతే మా అత్త ఆదివారం వేస్తారు. మా పిల్లల ఇంటికి అంటారు మా మర్దులని. నాకు అట్నే అలవాటు అయింది, ఒక వారం ఇడ్లీ ఒక వారం దోశలు వేసి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మధు లక్ష్మి. మన ఛానల్ మీరు ఫస్ట్ చూసినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. అంటే మీరు ఎట్లా వాయిస్ పెట్టుకున్నారు కదా, సంచి కూరగాయలు తీసుకొచ్చినాము అని అనుకుంటున్నారా? అవునండి, మేము చాలా రోజులే మీకు కూరగాయలు చూపియక, అందుకని మా ఆయన మార్కెట్ నుంచి తెచ్చినాడు. చూడండి ఫ్రెండ్స్, గ్రీనీ వెజిటేబుల్స్ ఉన్నాయి కవర్లో. చూడండి అన్ని తెచ్చి పెట్టినాడు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మునక్కాయలు అయితే చూడండి తీసుకొచ్చినాడు. మునక్కాయ అంట ఆంటీ చెప్తుంది, దీన్ని మునక్కాయలు. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి, దుబ్బగా సాంబార్లు చేసుకొని తినచ్చు. కాకరకాయలు చూడండి ఎంత పొడుగు ఉన్నాయి అంటే ఫ్రెండ్స్, మీరు చూస్తే ఫ్రైడ్ రైస్ అయిపోతారు. ఫ్రెండ్స్ మా పిచ్చుకలకు అందుకని ఇంకా మేమైతే ఎక్కువ వాడడం, ఇంకా ఎక్కువ మసాలా. ఇప్పుడు నుంచి ఇంకా రేపు ఈ పొద్దున కార్తీకాలు స్టార్ట్ అవుతాయి. ఇంకా అయిపోయి ఇంకా నాన్ వెజ్ నెల వరకు మేము తినము. ఇంకా అందుకని కొత్తిమీర కూడా తక్కువ తెచ్చినాను మా ఆయన. అందులో నేను మళ్ళీ ఉరికేది ఉంది, పెళ్ళి ఉంది నాకు మా ఊర్లో, అందుకని నాకు ఇంకా మసాలాలు ఏం వండుకొని తినాం. చికెన్లు మటన్లు ఎక్కువ ఒక్కసారి చేసుకొని తింటాం. ఇంకా కార్తీకాలు వచ్చేగల దొండకాయలు చూడండి ఎంత బాగున్నాయో. దోసకాయలు ఫ్రెండ్స్, చాలా రోజులు ఈసారి మేము కూరగాయలు తెచ్చుకోక. యా ఫ్రెండ్స్, ఇంకా పెళ్ళిళ్ళు అన్నీ ఫంక్షన్లు పడుతున్నాయి, ఇంకా అన్నీ వేస్ట్ అన్నీ ఏం తెచ్చుకోలేదు. నిజం నేను తెచ్చినాడు దోసకాయలు మా ఆయన. అంటే ఎవరో మీరు అది కేక్ కటింగ్ చేసినా దానికి ఏం పెట్టినారంటే చాలా బాగా చేశారు అక్క అని పెట్టినారు. ఎవరో చెప్పండి ఆంటీ. మెంతాకు, కొత్తిమీర, కరివేపాకు, బెండకాయ, దొండకాయ, బీరకాయ, మునక్కాయ, కాకరకాయ, దోసకాయ, అల్లం, ఉల్లిగడ్డలు, బీన్స్, పచ్చిమిరకాయలు, టమోటా పండ్లు. ఇవే ఫ్రెండ్స్ తెచ్చినది మేము మార్కెట్ నుంచి. మా నంద్యాలలో మార్కెట్ ఉంటుంది, పెద్ద మార్కెట్ గాంధీ చౌక్లో. అక్కడ తెచ్చుకుంటాం మేము, వారానికి ఒక్కసారి తెచ్చుకుంటాం. గొత్తిగా లేకపోతేనే ఇళ్ళ కాడికి వస్తారు కదండి బండి మీద, అప్పుడు తీసుకుంటాం మేము వచ్చేసి. లేకపోతే వారానికి ఒకసారి నేను ఇన్ని కూరగాయలు తెచ్చి పెట్టుకుంటాను. ఇంకా దిగులేండి, ఇంకా రోజు ఒక ఐటమ్ చేసుకొని ఇంకా రొట్టె కానీ చపాతి కానీ చేసుకొని తింటూ ఉంటాము. థ్యాంక్స్ అండి, ప్రతి ఒక్కరికి బాగా సపోర్ట్ చేస్తున్నారు వీడియోలకు. నాకు థ్యాంక్స్, ఇలానే సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అన్నీ ఇట్లా సర్ది పెట్టుకోండి. నేను అయితే అన్ని కవర్ పెట్టుకుంటా. కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడతాదా అండి? అన్ని కవర్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా ఫ్రెండ్స్. ఏం చేస్తాం ఫ్రెండ్స్, నేను సపరేట్ అంటే ఏం కొనుక్కోను, ఏం చిన్నగా వెళ్ళదు. చూడండి ఫ్రెండ్స్, మా ఆంటీకి ఎంత తెలివి ఉందో, కవర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెడతా. అన్నీ కవర్లో పెట్టుకుంటాను. ఇంకా వేరే ఏ కూరగాయలు సపరేట్ కవర్లు అంటే నేను తీసుకోవాలి. ఇంకా మనం ఏంటివి స్టోర్ చేసుకోవాలి కదా, సర్పు కవర్లే మంచిగా ఉంటాయని గిన్నెలో పెట్టుకొని నేను అన్ని కవర్స్ స్టోర్ చేసుకోవాలి కదా ఆంటీ. పరేయకుండా ఇట్లా స్టోర్ చేసుకుంటే కూరగాయలకు పనికి వచ్చాయి. ఇంకా వేరే దానికి కూడా పనికి వస్తుంది. ఇంకా వేరే దానికి కూడా పనికి వచ్చాయి, అంటే వేరే దానికంటే ఏదన్నా అన్ని ఇట్లా ముందు వచ్చి పెట్టుకుంటాం. బీరకాయలు అయితే మా ఆయన అన్ని ముద్దు టెంకాయలు తెస్తాడు. డబ్బులు ఏం పెడతాడు ఫ్రెండ్స్, కానీ కొంచెం కూరగాయలు ఎట్ట తెచ్చి తెలియదు. ఏం చేస్తాం చూడండి, రేట్ ఏమో పెద్ద రేట్ పెడతాడు. బీరకాయలు ఏమో ముద్దు టెంకాయలు తెచ్చినాడు. ఏం చేయాలి ఫ్రెండ్స్, డబ్బులు అయితే పక్క మాకు. చూడు ముద్దు టెంకాయలు తెస్తాడు, ఇదైతే ముద్దురుపోయింది, ఏ దానికి పనికి రాదు. ఏం చేయాలా, పరాయాలి అంతే. ఒకటి నేత ఉంటే ఒకటి ముద్ర ఉంటుంది. ఇంకా కూర ఏడా బాగుంటుంది.
నాకు నచ్చదు. దాని దొరకమంటే తొలకపోడు ఫ్రెండ్స్ కూరగాయలు. నేనైతే దండిగా వేసుకొచ్చుకుంటాను. ఇంకా ఏంటంటే తినేటి వెళ్ళ వేసుకుంటాను ఆయన బాగా. కొత్తిమీర తింటి ఇట్లా పెట్టేది అయితే ఆల్రెడీ తడి ఇది ఫుల్లుతారు ఇంకా అతను కొత్తిమీర తడిగి తీసుకుపోతాను ఇంకా బాగానే ఇక్కడికి వస్తుంది వాసన స్మెల్. వాసన వస్తుంది. దానికి పిచ్చుకలకు వచ్చి తింటాయి. ఇంకా అదే స్మెల్ వస్తాయి పిచ్చుకల కాడ. అందుకని నాకు ఈ కొత్తిమీర దానికి పెట్టి 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 నాకు ఆ స్మెల్ పడకుంటుంది అసలు. కొత్తిమీరది మెంతాకు చూడండి ఫ్రెండ్స్, మన ఆంటీకి ఎంత బలం ఉందో. అబ్బో బలం కాదండి, నేను ఆతకు ఉంది కాబట్టి చుంచేస్తున్నాను. కొత్తిమీర చించేసింది ఆంటీ మా. మెంతాకు ఎక్కువ ఇష్టపడతాం. ఏమో ఈసారి పెద్ద కట్ట తెచ్చినా అండి మెంతాకు. చిన్న కట్టలు తెచ్చండి మీరు మన వీడియో చూసినట్టయితే. ఈసారి పెద్ద మెంతాకు కట్ట తెచ్చి పెట్టినాడు. అవి కానీ నాటువి కదా, కడిగి పెడతా. కట్ చేయండి చుట్టూ నిమ్మకాయ కోసి. ఏం సువర్ణక్క ఇక్కడ బుగ్గలు చూపిస్తున్నావు అనుకున్నారు. ఏం చేస్తా అంటే పిల్లలు ఏం తెచ్చుకున్నా వీడియో తీయండి ఆంటీ వీడియో తీయండి అని చెప్తున్నారు. ఇక వచ్చేసి జగను తమ్మన్న తెచ్చుకున్నారంట బుగ్గలు. అవి ఏందో గ్యాస్ బుగ్గలు అంట. అవి పేకిచ్చి ఇంకా పేనే అతకపోతాయంట అని తీయండి ఆంటీ వీడియో అని. పాపం పిల్లలు నైట్ వచ్చినారండి 8:30కి అట్లా. తీయండి ఆంటీ వీడియో మీరు తీసుకోండి ఆంటీ అని చెప్పినారు. ఈ నుంచి ఇంకా రియల్ వాయిస్ వస్తుంది చూడండి. తమ్మన్న జగన్ ఇసండి ఇద్దరు. చూడండి పేకు ఎట్లా కాసుకున్నాయా. జగన్ ఇది ఓలే జగన్. ఇక చూడండి పిల్లలు ఆనందం కాదండి బుగ్గలు తెచ్చుకున్నారని. ఇంకా చూడండి ఇంకా తీయండి వీడియో అని చెప్తుంటే ఇక్కడ నేను అంత వీడియో తీసి చూపించినాను. ఇంకా అంతే అండి మన వీడియో. మళ్ళొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.